కాళేశ్వరం వల్ల 1,00,000 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది అని మీరు చెప్తున్నారు. కేసీఆర్ కానీ ఆ గవర్నమెంట్ కానీ 30-40 లక్షల ఎకరాలు వచ్చింది. అలా రాకపోతే 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. అసలు ఇది కూడా కన్ఫ్యూజ్గా ఉంది మీరు చెప్తున్నట్టుగా కాళేశ్వరం గురించి. అసలు తెలంగాణ రాకముందు ఎంత ధాన్యం ఉత్పత్తి అయ్యేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత పెరిగింది, కాళేశ్వరం వల్ల పెరిగింది ఎంత, కాళేశ్వరం వల్ల సాగైంది ఎంత, వాస్తవ లెక్కలు ఏమన్నా ఉన్నాయి? ఒకటి మీకు ఈ కాళేశ్వరం విషయంలో వాళ్ళు చాలా ప్రొపగండా చేసుకున్నారు. అంటే కాళేశ్వరం నీళ్ళ వల్ల ఆయకట్టు పెరిగిందనో లేకపోతే ఈ ధాన్యం ఉత్పత్తి పెరిగిందనో. నేను కొన్ని ఫిగర్స్ నిన్న ఒక ప్రజెంటేషన్లో ఇచ్చిన మేము ముందు చెప్తున్నా. అంటే టోటల్ వాటర్ మేడిగడ్డ నుంచి గత 5 ఏళ్లలో అంటే వాళ్ళు ప్రారంభం చేసినప్పటి సంధి టోటల్ వాటర్ పంప్డ్ వాజ్ 163 TMC. అఫీషియల్ లెక్కలే, ఇది గవర్నమెంట్లో లెక్కలు, ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇరిగేషన్ అంతా కూర్చొని 163 TMC. అందులో 163 TMCలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ సముద్రంలో కొంత నీళ్ళు వదిలేశారు. అదేవిధంగా రంగనాయక సాగర్లో కొంత స్టోరేజు, మల్లన సాగర్లో కొంత స్టోరేజు, కొండపోచమ్మ సాగర్లో కొంత స్టోరేజు, ప్లస్ ఎవాపరేషన్ లాసెస్ తీసుకుంటే గత 5 ఏళ్లలో స్టెబిలైజేషన్ ఆయకట్టుకి అఫీషియల్లీ వాడిన నీళ్లు 65 TMC. 1 TMCకి 10,000 ఎకరాలకి మనం పండించచ్చు. అంటే 5 ఏళ్ళు కలిపి 6,50,000 ఎకరాలు స్టెబిలైజేషన్ ఆయకట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరి దగ్గర ఉన్న ఫిగర్స్ ఇవే. అంటే పర్ ఇయర్ ఈయన మాటికి 30 లక్షల ఎకరాలు 40 లక్షల ఎకరాలు అబద్ధాలు చెప్తుంటాడు. ఇది యావరేజ్ తీసుకుంటే పర్ ఇయర్ స్టెబిలైజేషన్ ఆయకట్ 1,30,000 ఎకరాలు. ఇది అఫీషియల్ ఫిగర్. ఓకే, అంతకంటే ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు లిఫ్టే చేయలేదు. వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి లిఫ్టే చేయలేదు. సరే, కేసీఆర్ గారి అంటే అది గొప్పతనం అనాలన్నా మరి వైఫల్యం అనాలన్నా, ఆయన హయాంలో అంతకుముందు 17 లక్షల బోర్వెల్స్ ఉన్నవి, 28 లక్షల బోర్వెల్స్ పెరిగినాయి. సో అంటే బోర్వెల్స్ పెంచుకోవడం అదేమన్నా అది రైతులు సొంత డబ్బులతో బోర్వెల్స్ పెంచుకోవడం అది కేసీఆర్ ఘనత కాదు కదా. వాళ్ళు సొంత పెట్టుబడి పెట్టి వాడిని కదా. కొంత వర్షాలు కొంత ఎక్కువ పడడం, దీనివల్ల కొంత స్థాయిలో పెరిగింది. కానీ వాళ్ళు చెప్పే ఫిగర్స్ చాలా మటుకు అవి కరెక్ట్గా చెప్పారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ వేసింది, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించాలా లేదా అన్న అంశం పైన. నిపుణుల కమిటీ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేదు, ఇక్కడ శుద్ధ వేస్ట్, ఇక్కడ నిర్మాణం జరిగితే అది ఎప్పటికైనా కూలిపోతుందని చెప్పారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఆ రిపోర్ట్ పట్టుకొని ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఆ రిపోర్ట్ని ఎందుకు ఎక్కువగా ప్రచారం చేయలేకపోయారు? తుమ్మిడిహట్టి దగ్గరే ఆ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి, ఇక్కడ వద్దు అని చెప్పిన దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఎందుకు వెళ్ళలేదు అనే దానికి మీరు సమాధానం చెప్పాలి. రమేష్, నేను స్వయంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రిపోర్టు కాపీ నా దగ్గర ఎప్పుడు కూడా ఒక కాపీ నా దగ్గర కూడా ఉంది. ఓకే, ఆ 5 నిపుణులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్తోని ఆ ప్రభుత్వం వేసిన వాళ్ళు ప్రాణహిత చేవల్ల కట్టకూడదు, ప్రాణ చేవల్ల కట్టాలి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు, కాస్ట్ ఇంత అవుతుంది, వయబిలిటీ ఉండదు, ఇది చాలా ప్రమాదకరం చెప్పడం మేము ఆ రోజు నుంచి మేము ప్రతిపక్షాలు అన్నేళ్ళు కూడా రిపీటెడ్గా మెన్షన్ చేసినాం. మరి ఇప్పుడున్న పెద్ద మనిషి కేసీఆర్ ఊకే ఆయన్నే ఇదే బెటర్ అని కట్టిండు, ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాడు. సో ఇట్ ఇస్ ద టోటల్ ఫెయిలియర్ ఆఫ్ కేసీఆర్ అండ్ ఇస్ గవర్నమెంట్. ఒకటి మీరు ఇందాక చెప్పారు, బీఆర్ఎస్తో పోలిస్తే ఈ టైంకి మేమే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాము, ఎక్కువ ప్రొక్యూర్ చేశామని. ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టారు, ఎక్కువ ప్రొక్యూర్ చేశారు, కానీ మీరు ఎక్కువ ఇస్తామన్న 500 రూపాయలు మాత్రం ఇవ్వడం లేదనేది రైతుల నుంచి వస్తున్న ఆరోపణ. బోనస్ అది తప్పనిసరిగా మేము ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు, 500 రూపాయల బోనస్ వచ్చే పంట నుంచి ఇస్తాము. ఇప్పుడు కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి, కొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇతర విషయాల వల్ల ఈ పంటకు చేయలేకపోతున్నాం. ఫ్రమ్ నెక్స్ట్ క్రాప్ విల్ గివ్ 500. హామీలు అన్నీ కూడా మీకు గుదిబండలాగా మారిపోయేలాగా అనిపిస్తున్నాయా సార్? 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది మీరు.
మహిళలకు స్కూటీలు ఇవ్వాల్సి ఉంది, అలాగే 3,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇవ్వాలి. డబ్బులు అవసరమైన పథకాలన్నీ కూడా అలా పెరిగిపోయాయి. గ్యాస్ బండ, ఆర్టీసీలో ఫ్రీ, ఇది 200 ఫ్రీ యూనిట్లు ఇస్తున్నారు. మిగతా అన్నీ కూడా అలాగే పెరిగిపోయే అవకాశం లేదా? మీకు అసలు ఫైనాన్షియల్గా ఒక అవగాహన ఏమైనా ఉందా? తప్పనిసరిగా అవగాహన ఉంది. మేము ఇచ్చిన హామీలన్నిటికీ కట్టుబడి ఉన్నాం. ఫస్ట్ మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడదాం. 100 రోజుల లోపడే, సరే కోడ్ రాకముందే మీ అందరికి తెలుసు కొన్ని విషయాల్లో మేము ఆర్టీసీ బస్ ట్రావెల్ విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడంలో కానీ, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్లో కానీ, 200 రూపాయలు యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం కానీ చాలా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేశాం. రిమెంబర్, మాది 5 ఏళ్ల ప్రభుత్వం. మరి అన్నీ ఒకే రోజు అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 100 రోజులని ఆశ పెట్టారు కదా? నో. సరే, 100 రోజుల లోపల కోడ్ వచ్చే లోపల ఎన్ని చేయగలిగినో చేసినాం. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కొత్త స్కీమ్లు ప్రవేశపెట్టడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదు. మోడల్ కోడ్ అనుమతి అది పూర్తయిన తర్వాత జూన్ 1వ వారంలో 2వ వారంలో 6 గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేస్తాం. కానీ రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9నే మేము రుణమాఫీ చేస్తాం. బ్యాంకుల నుంచి మీరు రుణాలు తీసుకోండి, 9న అధికారంలోకి వచ్చిన రోజే రుణమాఫీ చేస్తామని పర్టికులర్గా చెప్పారు కదా సార్. సరే, మేము ప్రమాణ స్వీకారం చేస్తే 7వ తారీఖు సాయంత్రం అయిందా? 7వ తారీఖు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఆగస్టు 15వ తారీఖున మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మళ్ళా ఒకసారి రీట్రేట్ చేసిండు. వీఆర్ కమిటెడ్ టు దట్. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు, కానీ 9న డేట్ ఇచ్చారు కదా. 9నే ఆ హామీని అమలు చేయని వాళ్ళు ఆగస్టు 15ను ఎట్లా నమ్ముతారు? ఆగస్టు 15న మేము రుణమాఫీ చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? మేము ఒకటే విషయం, దానికి సమాధానం, ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాము. ఆగస్టు 15 డెడ్ లైను. ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ మీదనే హరీష్ రావు ఒక ఛాలెంజ్ సీఎంకి విసిరారు. రేపు అంటే ఫ్రైడే, రేపు అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దాము, మేము ఇస్తాము 6 హామీలు ప్లస్ ఈ 2 లక్షలు మాఫీ చేస్తామని అంటే నేను రాజీనామా చేస్తాను, నేను మళ్ళీ పోటీ చేయను ఈ 5 ఏళ్ల పాటు అని అన్నారు. దాని హరీష్ రావు ఏమన్నాడో నాకు తెలియదు. అంటే మీరు చెప్పిండ్రు, నేను వింటున్నా. హరీష్ రావు ఏమన్నా దానికి ఏం సార్థకత? కేసీఆర్ వచ్చి ఇప్పుడు దానికి కౌంటర్గా చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు? కేసీఆర్ చెప్పాలి 15 ఆగస్టుకి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే పార్టీ మూసేసుకుంటా అని. అది కేసీఆర్ ప్రకటించమని చెప్పండి. కేసీఆర్ కనుక ఛాలెంజ్ విసిరితే మీరు రెడీనా సార్ దానికి? దేనికి? ఇప్పుడు ఈ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ఒకవేళ మీరు అమరవీరుల స్థూపం దగ్గర వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు, ఇక వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతుంటే నేను చెప్పాలి. కానీ నేను ఒకటే చెప్తున్నా, 15 ఆగస్టుకి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన తర్వాత కేసీఆర్ పార్టీ మూసేసుకుంటాడా? అదే ఇప్పుడు ఛాలెంజ్ హరీష్ రావు ఛాలెంజ్ వద్దన్నారు. కేసీఆర్ కనుక ఛాలెంజ్ చేస్తే మీరు రెడీనా? చెప్తూనే ఉన్నాం కదా. ఏంటిది స్పష్టంగా చెప్తున్నా, చెప్పండి సార్. ఆగస్టు 15కి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకి చేస్తాము. మేము చేసిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మూసేసుకుంటాడా? అరే చేయకుండా చూద్దామంటే మేము అంటున్నా చేస్తామని.